సామాజిక న్యాయం రాజ్యాంగ పరిరక్షణపై కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశం కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణపై చర్చించారు. సామాజిక న్యాయ సూచిక రూపొందించడం, నాణ్యమైన ప్రభుత్వ విద్య, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, కర్నూలు జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని తీర్మానించారు. సమావేశంలో రూపొందించిన తీర్మానాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు గవర్నర్, రాష్ట్రపతికి పంపనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సమావేశం ఈ రోజు నిర్వహించడం జరిగింది. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ అంశాలపై ఈరోజు మేము ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఈ ప్రాంతంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క రాజ్యాంగ నిర్మితమైన ఈ దేశంలో ఎక్కడ చూసినా కూడా రాజ్యాంగ ఉల్లంఘన జరగడం, సమాజంలో సామాజిక న్యాయం అనేది ఇక్కడ లేకపోకుండా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఈ యొక్క ప్రాంత అభివృద్ధి నుంచి మొదలుకొని ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధితో కూడా కేవలం అది సామాజిక న్యాయంతోనే లభిస్తుందని విశ్వసించి ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో వివిధ విభాగాలైనటువంటి ఎస్సీ కుల సంఘాలు, తర్వాత ఎస్టీ, తర్వాత బీసీ, మైనారిటీ అందరూ కూడా వారి వారి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. వీటితో మేము ఈరోజు ఒక తీర్మానాన్ని చేసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పంపిస్తూ అలాగే గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి కూడా మేము ఈ తీర్మానం కాపీని పంపడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా కొన్ని పాయింట్లు మేము పెట్టడం జరిగింది. దాంట్లో సామాజిక న్యాయ విధానం 2035 అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని సామాజిక న్యాయం కోసం ప్రభుత్వాలు ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ సూచిక ఒకటి రూపొందించాలని చెప్పేసి మేము తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నాణ్యమైన ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి, ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఈరోజు ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఎక్కువైంది కాబట్టి ఇలా కాకుండా నాణ్యమైన ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. యువతకు నైపుణ్యాలు మరియు ఉపాధి అవకాశాలు లభించాలే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మహిళల ఆర్థిక మరియు సామాజిక సాధికారితలో భాగస్వామ్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి, అంటే ఇప్పుడు కర్నూలు జిల్లా ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా వెనుకబడిన జిల్లా ఏదైనా ఉందంటే అది కర్నూలు జిల్లా. దీనిపైన ప్రత్యేకంగా ఈ యొక్క ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ వైద్యశాల కావచ్చు, అంటే అది ప్రభుత్వ వైద్య కళాశాల కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ ఇట్లాంటివి ఏర్పాటు చేయాలని ఒక విధానం తీసుకురావాలని, డిజిటల్ సమానత్వం, అంటే ఇప్పుడు ఏది చేసినా కూడా ప్రశ్నిస్తూ ఉంటే కేసులు పెడతా ఉన్నారు. అదేవిధంగా మేము ఏదైనా పోస్టులు పెడితే కనీసం దాన్ని పంపించుకోకుండా ఈరోజు మెటా ఇట్లాంటిది నిన్న కేవలం అసలు మోడీ గారు పెట్టినటువంటి వీడియోని ప్రతి ఒక్కరూ డిస్లైక్ చేస్తూ దానిపైన కామెంట్లు కొడుతూ ఉంటే అది ఒక అంటే ఈ వీడియోలో ఏదో కంటెంట్ బాగాలేదని చెప్పేసి మెటా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియోని తీసేస్తే మరి వాళ్ళు ఏమని దాన్ని అనుకుంటున్నారు, ఇది అంటే ఏకంగా మోడీ గారి వీడియో మీరు తీసేస్తారని చెప్పి ఆయనతో సారీ చెప్పించుకుంటున్నారే కానీ అసలు దాంట్లో ఆ కంటెంట్ వల్ల ఆయన ఈరోజు మోడీ గారు ఇచ్చినటువంటి వీడియో వల్ల ఎంతమంది దాంట్లో మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎంతమంది మరి దానివల్ల ఎఫెక్ట్ అయినారు, విద్యార్థులు కానీ, సమాజం కానీ, ప్రజలు కానీ ఎలా దాని మీద ఎఫెక్ట్ అయినారు, ఎందుకు దానికి కామెంట్స్ వస్తున్నాయి, నెగిటివిటీ ఎందుకు పెరిగింది, దాన్ని డిస్లైక్ ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి డిజిటల్ సమానత్వం అనేది తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా వేగవంతమైన మరియు అందుబాటులో ఉన్న న్యాయం ఎక్కడ చూసినా కానీ ఈరోజు మా కేసులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో కూడా న్యాయం దొరక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని దాని మీద ఇది తీసుకురావాలని ఒక ఇది. తర్వాత స్థానిక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే లోకల్ బాడీస్లో కులగణన జరగాల, జనగణనతో పాటు కులగణన జరగాల, అందరికీ కూడా సమాన హక్కులు తీసుకురావాలని ఈరోజు ఒక తీర్మానించడం జరిగింది. రాజ్యాంగ అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాలని ఎలా అయితే ఈరోజు మేము పోరాడుతున్నాం అలాగే రాజ్యాంగ అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వాలు కూడా చేపట్టాలని తీర్మానించడం. ఆధారపూర్వక విధాన రూపకల్పన, అంటే ప్రతి ఒక్క చోట ఆధార్ బేస్డ్గా ఏదైనా కానీ చేయాలా, ఈ యొక్క ప్రభుత్వ స్కీములు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కానీ ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కటి మన ముఖ్యమంత్రి గారు చేపడుతున్న ప్రతి కార్యక్రమం దాంట్లో దీని మీద చేయాలని ఒక ఇది. సమగ్ర అభివృద్ధి మరియు సామాజిక
సామరస్యం మన జిల్లాలో నుంచి మొదలుకొని రాష్ట్రంలో దేశం నెలకొల్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మేము 12 పాయింట్లతో ఈరోజు మేము ఒక తీర్మానాన్ని చేయడం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అలాగే ఇక్కడ ఉన్న గవర్నర్ గారికి రాష్ట్రపతి గారు కూడా పంపడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ మేలుకొని ప్రజల గురించి ఆలోచన చేస్తూ సమాజంలో సమానత్వం కోసం అలాగే ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణ కోసం కనీసం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ యొక్క జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈరోజు చెప్పినట్టు రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మేము సమానత్వం కోసం పోరాడుతున్న కార్యక్రమం మీరందరూ భాగస్వాములు అవ్వాలని ప్రజలను ఉద్దేశించి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. ముఖ్య అతిథిగా ఈరోజు జేపీ రాజు గారు వచ్చారు, రిటైర్డ్ ఐఏఎస్ గారు, అలాగే దళిత సేన అధ్యక్షులు ఫౌండర్ అండ్ అధ్యక్షులు. కాబట్టి సార్ గారిని కూడా వారి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతాం. న్యాయాన్ని, సామాజిక న్యాయం ఏ ప్రజలకైతే అవసరమో బలహీన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాంగం ఆశించిన సామాజిక న్యాయం లభించడం లేదు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన చర్యలు ప్రభుత్వం చేయగలిగే వీళ్ళందరికీ కూడా సామాజిక న్యాయం లభిస్తుందని డిస్కషన్ జరిగింది. అందులో నేను కూడా పాల్గొనడం జరిగింది. సామాజిక న్యాయం అంటే కులాల మధ్య అంతరం పోవాలి, అన్ని కులాలు సమాన అవకాశాలు కల్పించాలి, ఇప్పుడున్న అగ్ర కులాలకే హిందూ కులాలకి అందరూ అభివృద్ధి ఫలాలు అందరూ వాళ్ళకి ఏ రకంగా అట్లా అందుతాయి, ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాలని డిస్కషన్ జరిగింది. సామాజిక న్యాయం అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్ ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీలో 90% ప్రైవేట్ యూనివర్సిటీలు రిజర్వేషన్ చేయలేదు. దాని మూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి రాజ్యాంగం ఏదైతే నిర్దేశించిందో ఆ లబ్ధి పొందలేకపోతున్నారు. కాబట్టి అక్కడ కూడా రిజర్వేషన్ అనేది ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా ఉండాలని నా ఉద్దేశం.